మీద పలికిన 7 మాటలలో ఆయన మనుషులతో పలికిన మాటలు 2 మాటలండి. ఒకటి, ఆయన ప్రక్కనున్న దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆ తర్వాత తన తల్లితో శిష్యునితో పలికిన మాట 3వ మాటగా మనం ధ్యానం చేసుకున్నాం. అమ్మ ఇదిగో నీ కుమారుడు. తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనే మాట చెప్పారు. తండ్రితో ఆయన పలికిన మాటలు, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అనే మాట. ఆ తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననే ఆఖరు మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈ 3 మాటలు కూడా తండ్రితో పలికితే, ఈ మాట ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే దిస్ ఇస్ అ స్టేట్మెంట్ దట్ జీసస్ మేడ్. యేసయ్య పలికిన ఒక మాట, ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పిన విషయం కాదు, కానీ ప్రపంచమంతటికి, అంత మాత్రమే కాదు తండ్రి అయిన దేవుడికి కూడా వినపడుతున్నట్లుగా యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చారు అని చెప్తూ ఈ మాటను సమాప్తమైనదని ఒక గ్రాండ్ స్టేట్మెంట్ యేసయ్య పలికినట్లుగా మనం గమనిస్తున్నాం. సో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎండ్ ఆఫ్ అ మ్యాటర్ ఇస్ బెటర్ దాన్ ఇట్స్ బిగినింగ్ అని. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ ప్రపంచంలోకి గొప్పగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారి ఎగ్జిట్ చాలామందికి తెలియదండి. గొప్పగా ఎంట్రీ ఇచ్చేసి చాలా గొప్ప ఇళ్లలో పుట్టేసి, లేకపోతే చాలా విశేషమైన జన్మను కలిగి ఉన్నామని పొగడబడి మనుషుల చేత మెప్పును పొందుకొని ఆ తర్వాత జీవితం సరిగ్గా జీవించలేక వారి అంతములో ఏ విధమైన ఘనత కానీ విలువ లేకుండా ఈ లోకం నుండి ఎగ్జిట్ అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా మంది గనులని, దేవుళ్ళని పిలుచుకున్న వారు కూడా ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వారిని గురించి ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు. చాలామంది అనుకున్నారు యేసయ్య యొక్క ఎగ్జిట్ తర్వాత, యేసయ్య ఈ భూమి మీద మరణించిన తర్వాత ఇక ఆయన గురించి ఎవ్వరు కూడా ఏం మాట్లాడుకోరు, ఇక ఆయన గురించి అంతా గప్చిప్ అయిపోద్ది. ఏదో ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలోనే ఈ హడావిడంతా, ఆయన ఆరాధించేవారు కానీ, ఆయన గణపరిచేవారు కానీ, ఆయనను గొప్ప చేయడం ఇదంతా కూడా ఆయన మరణంతో ఎండ్ అయిపోతుంది అని చాలామంది అనుకున్నారు. కానీ యేసయ్య యొక్క ప్రభంజనము ఆయన మరణం తర్వాత ఇంకా ఎక్కువైపోయిందండి. హల్లెలూయా. 2023 సంవత్సరాలు నేటికి అయినప్పటికీ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద ఆయన మరణించి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి నేటికి ఆయన మరణాన్ని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. కారణం ఏంటంటే ఈ లోకంలోకి వచ్చిన వారందరూ కూడా సహజ సిద్ధమైన మరణము, వృద్ధాప్యం వలన మరణము, వ్యాధుల ద్వారా మరణము, యాక్సిడెంట్ల ద్వారా మరణము, ఆయా కారణాలతో మరి ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా సరే చనిపోవాల్సిందే. కానీ యేసయ్య ఒక్కడే మనందరి కొరకు మరణించారు. ఆయన కొరకు ఆయన మరణించలేదు, మన కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకంలో మరణించారు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని యేసయ్య చెప్పినప్పుడు అసలు ఏమి యేసయ్య ముగించారు, ఏం చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారంటే చాలా వచనాలు ఉన్నాయి. కానీ నాకున్న క్లుప్తమైన సమయంలో కొన్ని మాటలు మాత్రం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో యేసయ్య చెప్పిన ఒక శ్రేష్టమైన మాట చూడండి. గొర్రెలకు జీవము కలుగుటకు, 2వ భాగం నుండి చదువుతున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దొంగ గురించి మాట్లాడబడింది, వ్రాయబడింది. మంచి కాపరిని గురించి వ్రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య నేను మంచి కాపరిని అని చెప్తూనే ఆయన ఎందుకు మంచి కాపరయ్యాడో, మంచి కాపరిగా ఉండి ఆయన తన ప్రజలకు ఏం చేశారో వాటన్నిటిని చాలా స్పష్టంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, దొంగ అయితే దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి, మీ దగ్గర ఉన్న ఆనందాన్ని, మీ దగ్గర ఉన్న సంపదను, మీ దగ్గర బెస్ట్ ఏ ఉన్నాయో వాటిని దోచుకొని వెళ్ళడానికి దొంగ వస్తాడు. దొంగ అంటే అపవాది. కానీ నేను వచ్చాను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి. యేసయ్య సిలువలో ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఎందుకు చెప్పారంటే, ఆయన తన ప్రాణాన్ని మనకిచ్చి మనము మరణించవలసిన స్థానంలో ఆయన మరణించడం ద్వారా మనకు అబండెంట్ లైఫ్ యేసయ్య ఇచ్చారండి. సో ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా సరే సహజ మరణము అందరికీ సహజంగా సంభవించేదే, కానీ 2వ మరణం అనేది ఒకటి ఉంది, అది నిత్య నరకాగ్ని. ఆ 2వ మరణాన్ని గూర్చి మనం ఎవ్వరము భయపడాల్సిన అవసరము లేదు. సహజ మరణం అందరికి వస్తుంది, ఆయా సమయాల్లో ఆయా విధాలుగా వచ్చినప్పటికీ 2వ మరణం అనేది ఒకటి ఉంది. ఆ 2వ మరణం ఏంటంటే, ఈ శరీరం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించని వారు ఆ 2వ మరణంలో నిత్య నరకాగ్నిలో
యుగ యుగాలు కాల్తారు. ఇప్పుడు యేసయ్య మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మనతో ఉండి మనల్ని బలపరుస్తూ నడిపించే దేవుడు, మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు. అంత మాత్రమే కాదు, రెండవ మరణం నుండి మనల్ని తప్పించి సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని మనకిచ్చారు. సో సిలువ మీద ఫైనల్గా ఆయన చెప్తున్న ఈ మాట ఏంటంటే, నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా ప్రాణం నేను పెడుతున్నాను, నా ప్రాణము నా ప్రజల కొరకు పెడుతూ వారికి నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తున్నానని యేసయ్య ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట చెప్పారు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన మరొక కారణాన్ని మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అసలు యేసయ్య ఎందుకు వచ్చారంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు, టు సీక్ అండ్ సేవ్ వాట్ వాజ్ లాస్ట్. చెడిపోయిన వారిని, దూరంగా వెళ్ళిపోయిన వారిని, నశించిపోతున్న వారినే ఆయన వెదకి రక్షించడానికి వచ్చారంట. అందుకే ఈ లోకంలో యేసయ్య జీవించిన కాలంలో ఆయన పాపుల స్నేహితుడని పిలువబడ్డాడండి. హీ వాజ్ కాల్డ్ యాజ్ సిన్నర్స్ ఫ్రెండ్. అప్పుడు కొంతమంది పరిసయ్యులు అన్నారు యేసయ్యని విమర్శిస్తూ, ఈయనేంటి పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ పాపులతో స్నేహం చేస్తున్నాడు ఏంటంటే, అప్పుడు యేసయ్య అంటారు, ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు, వ్యాధిగ్రస్తులకే కదా వైద్యుడు కావాల్సింది. అందుకని నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువవచ్చాను అనే మాట యేసయ్య అక్కడ చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారండి. సో యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, నశించిన మనలను వెదకి రక్షించడానికి వచ్చారు. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాలంటే మనం ఎప్పటికీ వెళ్ళలేమండి. పరలోకానికి ఎవరైనా వెళ్ళగలమా? పరలోకానికి ఎవరైనా నిచ్చెన వేసుకొని ఎక్కగలరా? అతి పరిశుద్ధ స్థలములో కోటాను కోట్ల దూతల చేత పొగడబడుతున్న దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఈ భూమి మీద ఉన్న మన జీవితాలు సరిపోవండి. ఈ భూమి మీద ఉన్న మన ప్రయత్నాలు సరిపోవు. ఆయనను మనం చేరుకోలేము. ఆయనే వెతుక్కుంటూ వచ్చారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. ఆ కార్యాన్ని ఆయన సిలువలో నెరవేర్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా ఇంకొక కారణాన్ని మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. విమోచన క్రయధనము, ర్యాన్సమ్, యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ మెనీ. చెల్లించవలసిన రుణాన్ని ఆయన చెల్లించేశాడంట. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారండి, తల్లిదండ్రుల పేరు చెప్పేసి అప్పులు తీసేసుకుంటూ ఉంటారు. అప్పులు తీసేసుకున్న తర్వాత అప్పుల వారు ఊరుకుంటారండి? అప్పుల వారు ఊరుకోరు కదా. వారు వచ్చి ఇంటికి వచ్చి ఫైట్ చేస్తారు. మీ అబ్బాయి అండి 1,00,000 రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర, మీ పేరు మీద రాసుకోమన్నాడు, ఇప్పుడు ఇది మీరు చెల్లించాలి అంటే ఆ తండ్రి, నాకు తెలియదండి, మరి నాకు తెలియకుండానే మా అబ్బాయి చేశాడని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కుమారుడి యొక్క ఆ రుణాన్ని ఎవరు చెల్లించాలంటే తండ్రి చెల్లించాలి. అప్పో సొప్పో ఏదో ఒకటి చేసి విత్ మచ్ డిఫికల్టీ అయినా సరే ఆ కుమారుని యొక్క రుణము, ఆ కుమారుడు ఏదైతే తన మీద పెట్టుకున్నాడో అనవసరంగా, దాన్ని చెల్లించడానికి తండ్రి ఖచ్చితంగా ప్రయాస పడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మన విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి ఆయన వచ్చారు. పాపానికి జీతము మరణము. మనందరము చేసిన పాపాలకి ఖచ్చితంగా మనకి జీతం రావాలండి. ఎలా అయితే నెలాఖరులో మన అకౌంట్లో మన శాలరీ పడుతూ ఉంటుందో, క్రెడిట్ అవుతూ ఉంటుందో, మనందరం చేసిన పాపాలకు మనకు రావలసిన జీతము మరణం అయితే, ఆయన మన కొరకు మరణించడం ద్వారా మన విమోచన క్రయధనాన్ని యేసయ్య చెల్లించారు. యేసయ్య సిలువ మరణం పొందడానికి ముందు, గెత్సెమనే తోటకు వెళ్ళడానికి ముందు ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఆ ప్రార్థన అంతా మనం చూడంగానే 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఇది యేసయ్య తండ్రితో చెప్తున్న ఒక మాట. ఏమంటున్నారంటే, తండ్రి, నాకు ఏ పని నువ్వు అప్పగించావో, నేనే పని చేయడానికి భూమి మీదకి వచ్చానో అదంతా సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచాను. సో యేసయ్య సమాప్తమైనది అని వేసిన ఈ కేక, దిస్ ఇస్ అ క్రై ఆఫ్
అకంప్లిష్మెంట్. అంటే ఏ పని చేయాలనుకున్నారో ఆ పనినంతా చేసిన తర్వాత వచ్చే సంతృప్తి ఉంటుంది చూసారండి, అది సంతృప్తితో యేసయ్య వేసిన కేక. చాలాసార్లు చాలామంది ఉంటారండి, ఒక పని మీద బయటకు వెళ్తే అది తప్ప అన్ని చేసుకొని వస్తారు మళ్ళీ ఇంటికి. అంటే అప్పగించిన పనిని మర్చిపోతూ ఉంటారు, అప్పగించిన పనిని బాధ్యతగా చాలామంది జరిగించరు. కానీ యేసయ్య ఈ భూమి మీదకి ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పనిని ఆయన నెరవేర్చారు. మన రక్షణ కొరకు ఆయన విమోచన క్రయధనమును చెల్లించి, దిస్ ఇస్ అ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్, సంతృప్తితో ఆయన వేస్తున్న ఈ కేక. ఇంకొక మాట ఏంటంటే, యేసయ్య గెత్సెమనే తోటలో ఇందాక కూడా మరి వాక్యంలో మనం విన్నాము, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే అని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాను. ఇప్పుడు యేసయ్య ఏ గిన్నె గురించి అక్కడ మాట్లాడారంటే, హీ స్పోక్ అబౌట్ ద కప్ ఆఫ్ సఫరింగ్. శ్రమ అనే పాత్ర గురించి యేసయ్య అక్కడ నీ చిత్తం అయితే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించు అని అడిగారు. ఇప్పుడు యేసయ్య సిలువలో నేను సమాప్తం చేశాను అని ఎందుకు చెప్పారంటే, ఆ శ్రమ అనే పాత్రలోది ఒక్క చుక్క కూడా అటు ఇటు ఒలికిపోకుండా ఆ శ్రమ అనే పాత్రలోదంతా కూడా ఆయన భరించాడండి. చూడండి, కొన్నిసార్లు పిల్లలకి ఇష్టం లేని ఫుడ్స్ కొన్ని ఉంటాయి. మా పిల్లలు అన్ని ఫుడ్స్ తిననప్పుడు నేను బలవంతంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నోట్లో పెట్టేసి నోరు మూసేస్తాను. మూస్తే వీళ్ళు ఎంత జ్ఞానులంటే కక్కేసుకుంటారండి, వామిట్. నేనేమో ఏదో ఒక విధంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని బలవంతంగా పెట్టినా వామిట్ మరీ చేసేస్తారంటే అర్థం ఏంటంటే, అమ్మ నువ్వు ఎంత పెట్టాలని ప్రయత్నం చేసినా మా వల్ల కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో మరికొద్ది గంటల్లో రోమా సైనికులు వచ్చి ఆయన సంకెళ్లతో బంధించి ఆయనను సిలువ వేయబోతున్నారని జీసస్ న్యూ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ సఫరింగ్. ఆయన పొందబోయే శ్రమను గురించి ఒక నార్మల్ ఐడియా కాదండి దేవునికి ఉంది. ఆయన దైవ మానవుడు కాబట్టి, ఆయన దేవుడే మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనని ఎన్నిసార్లు కొరడాలతో కొడతారు, ఆయన రక్తం ఆయన దేహంలో ఉండి ఎక్కడెక్కడ నుండి స్రవిస్తుంది, ఆ యెరూషలేము వీధుల్లో వియా డోలరోస్ అనే మార్గంలో ఆయన ఎలా తీసుకొని వెళ్తారు, ఆయన చేతులలో కాళ్లలో తలలో మరి మేకులు ముండ్ల కిరీటం ఎలా పెడతారు, ఇవన్నీ ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ హిస్ సఫరింగ్ జీసస్ ఫోర్ న్యూ. ముందే తెలుసండి, అంతా ముందే ఎరిగినప్పటికీ ఆయన అన్నాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించయ్యా, అయినా నా ఇష్టము కాదు. ఇప్పుడు యేసయ్య ఎంత శ్రమ పొందాలో ఆ శ్రమలో ఎలాంటి డిస్కౌంట్ కూడా ఆయన తీసుకోలేదు. ఎక్కడైనా తప్పించుకున్నాడండి? ఎక్కడైనా తప్పించుకున్నాడా? ఎక్కడైనా కూడా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేశాడంటే ఎక్కడ కూడా ప్రయత్నము చేయలేదు. ఆయనను కొట్టువారికి ఆయన వీపును అప్పగించారు, ఆయన గడ్డం పీకే వారికి ఆయన ముఖాన్ని అప్పగించారు, ఉమ్మి వేస్తున్న వారిని ఎవ్వరిని కూడా ఆపలేదండి, ఎవ్వరిని కూడా యేసయ్య రెసిస్టే చేయలేదు. సంపూర్ణముగా ఆ కప్ ఆఫ్ సఫరింగ్ని యేసుక్రీస్తు ప్రభువు భరించారు. అందుకే యేసయ్య అనగలిగారు, ఇట్ ఈస్ ఫినిష్డ్, నేను సమాప్తి చేశాను, సమాప్తమైనది అని ఎందుకు చెప్పారంటే, నేను పడవలసిన శ్రమంతా నేను భరించి ఆ శ్రమను కూడా నేను సమాప్తము చేశాను. ఇంకొకటి, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అ క్రై ఆఫ్ విక్టరీ. చేయడానికి ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఆ పనిని పరిపూర్ణం చేసి సంతృప్తితో మాత్రమే కాదు, కానీ విజయోత్సాహముతో యేసయ్య వేసిన కేక అనే మాట. ఎందుకంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనంలో చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనం, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. సమాప్తమైనదని కూడా యేసయ్య గట్టిగానే చెప్పారండి. ఇప్పుడు మీరు చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్, ఒక ఫుట్బాల్ మ్యాచ్ మనం తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళు గట్టిగా అరుస్తారా, గెలిచిన వారు గట్టిగా అరుస్తారా? డెఫినెట్గా గెలిచిన వారే, విన్నర్సే. ఎవరైతే గెలుస్తారో వారు విజయోత్సాహంతో సంతోషంగా కేక వేస్తారు. ఓటమి పాలైన వారు సౌండే చేయరండి. ఒకవేళ సౌండ్ ఏమైనా చేసినా వారి ప్రక్కన ఉన్న టీం మెంబర్స్తో కానీ ఎవరితోనో మాట్లాడినా నెమ్మదిగా గుసగుసలాడుతూ ఒక అవమాన భారంతో ఒక దుఃఖంతో నెమ్మదిగా మాట్లాడుకుంటారు తప్ప డిసప్పాయింట్మెంట్తో గట్టిగా వారు కేకలు అనేవి వేయరు. యేసు ప్రభు బిగ్గరగా ఎందుకు కేక వేశారంటే ఆయన సిలువలో గెలిచారు కాబట్టి. ఇప్పుడు యేసయ్య సిలువలో ఏ శత్రువుతో పోరాడి గెలిచారు? గెలవాలంటే ఆపోజిట్ పార్టీ ఉండాలి కదండి, శత్రువులు ఉండాలి కదా. ఏ శత్రువుతో యేసయ్య పోరాడి గెలిచారు అని ఆలోచిస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 యోహాను పత్రిక
3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఎవరిని లయపరిచారంట? ఎవరి కార్యాలను, ఎవరి క్రియలను యేసే లయపరిచారంటే సిలువలో అపవాది యొక్క క్రియలను లయపరిచారు. అందుకే అపవాది మీద జయము పొంది ఇప్పుడు యేసే సిలువలో కేక వేస్తున్నారు, సమాప్తము అయినది అనే మాట. ఇప్పుడు మనం అపవాదికి భయపడాల్సిన అవసరం ఉందా అండి? విశ్వాసులకు అందరికంటే ఎవరంటే ఎక్కువ భయం తెలుసా? అపవాది అండి. దేవుడు అంటే కూడా ఉండదండి అంత భయం. అపవాదండి. ఏం చేస్తాడు అపవాది? అపవాది ఏం చేయడే? అపవాది ఓడిపోయిన శత్రువే. నువ్వు దేవుని పక్షంగా ఉంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అపవాది యొక్క బలమును యేసయ్య సిలువలో నిర్వీర్యం చేసి పడేశాడు. ఎలా అంటే ఒక పాము ఒక సర్పాన్ని దాని తలను కట్ చేసి పడేసాక కూడా తోక ఆడుతూ ఉంటుందంట. ఇప్పుడు అపవాదికి జీవం, ప్రాణము, శక్తి ఏమీ లేదు, కానీ వాడి తోక మాత్రమే ఆడిస్తున్నాడు. ఇప్పుడు అపవాది తోక ఆడిస్తుంటే చాలామంది విశ్వాసులు వాడి తోకను చూసి భయపడిపోతున్నారు. మనలో ఉన్న దేవుని శక్తిని కూడా చాలాసార్లు మరచిపోయి. సో జీసస్ క్రైడ్, ఇట్ ఇస్ ఫినిష్డ్, యాజ్ అ క్రై, యాజ్ అ షౌట్ ఆఫ్ విక్టరీ. విజయ కేకగా యేసయ్య ఈ మాటను సెలవిచ్చారు. ఇప్పుడు సమాప్తమైనది అని యేసయ్య చెప్పిన మాటను బట్టి మనము మన జీవితాలలో ఏం నేర్చుకోవాలి? వాట్ ఈస్ లైఫ్ అప్లికేషన్? ఇప్పుడు యేసయ్య ఎందుకు చెప్పారనే మాట మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మాటను మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో ఒక యజమానుడు తన సేవకులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చి వాటితో వ్యాపారం చేయమని దేశాంతరమునకు పోయి మళ్ళీ తిరిగి వచ్చాక వారిని లెక్క అడుగుతాడు. నేను మీకు వ్యాపారం చేయమని తలాంతులు ఇచ్చి వెళ్ళాను కదా, వాటిని ఒకసారి నాకు అకౌంట్స్ చూపించండి అని అడిగినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం చూద్దాం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఇప్పుడు యేసయ్య సిలువలో ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన పనిని నెరవేర్చి చెప్పారు. ఇప్పుడు మనందరికీ కూడా ఒక సమయం వస్తుందండి, ఈ భూమి మీద మన ప్రయాణాన్ని ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళే సమయం ఒకటి వస్తుంది. అది త్వరగా రావాలని ఎవరు కోరుకోరు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అయితే అది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము దేవుని నుండి ఏ మాట పొందుకోవాలని ఆశపడాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ మంచి మాట, ఈ పెద్ద సర్టిఫికేట్ ఎలా వస్తుంది? నోబెల్ ప్రైజ్ ఎవరికి వస్తుంది? పద్మశ్రీ ఎవరికి వస్తుంది? అవార్డులు, రివార్డులు ఎవరికి వస్తాయి అంటే, జీవితాన్ని అనాలోచితంగా టైంపాస్ చేసుకుంటూ ఒక గురి గమ్యం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు జీవితంలో ఏది కూడా సాధించలేరు. ఇప్పుడు మనము, దేవుడు మనకిచ్చిన జీవితం ఒక బహుమానం కాబట్టి ఈ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవుని మహిమార్థంగా జీవిస్తూ, దేవుని ఉద్దేశాలను తెలుసుకొని మనం బ్రతికినప్పుడు మనం కూడా పౌలు భక్తునిలా ఒక మాట చెప్పగలమండి. పౌలు భక్తుడు తన జీవిత ఆఖరి దినాల్లో ఒక మాట అంటాడు, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు పౌలు గారు అంటే నాకు తెలుసు, బికాస్ ఐ లివ్డ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు నా ఆఖరి శ్వాస వరకు ఆయన కొరకే నేను జీవించాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి విశ్వాసి కూడా ప్రయాసపడాలండి. పెళ్ళైన వారు నా భర్త నన్ను మెచ్చుకోవాలని కాదు ప్రయాసపడాల్సింది, నా భార్య నన్ను పొగడాలని కాదు, లేకపోతే మా పిల్లలు పొగడాలను, లేకపోతే ఉద్యోగ స్థలంలో బాస్ మెచ్చుకోవాలను, లేకపోతే ఇంకెవరో నన్ను గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు ఏదో అవార్డ్స్ ఇవ్వాలను, వీటన్నిటి కొరకు కాదు మన తాపత్రయపడాల్సింది. కానీ దేవుడు ఒక దినం ఆయన ఎదుట నేను నిలబడినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసు, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని దేవుని మెప్పు కొరకు మనము కూడా జీవించాలి. రెండవది చూడండి,
ఈ లోకంలో యేసయ్య వల్లే మనం కూడా ఎప్పుడు మన జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా నేను ఆయన మహిమార్థమై జీవించాను అని చెప్పగలమంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. లూకాసు వార్త యేసయ్య జీవించిన దినాల్లో ఒక బాలుడుగా ఉన్నప్పటి నుండి ఆయన యొక్క అనుభవము. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉన్నారంట? యేసయ్య తల్లిదండ్రులకు లోబడి ఉన్నారంట. నేను దేవుడిని కదా, వీళ్ళు జస్ట్ ఒక పాత్రలుగా వీరిని ఉపయోగించుకున్నాను, మరియను ఉపయోగించుకున్నానని తల్లిదండ్రులను యేసుక్రీస్తు ప్రభు తక్కువ చేయలేదు, వారికి లోబడి ఉన్నారంట. ఈ లోకంలో మనము కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా ఎప్పుడు జీవించగలమంటే వెన్ వీ లివ్ అన్ ఒబీడియంట్ లైఫ్. యేసయ్య యొక్క విధేయతను గురించి ఇంకొక వచనం ఉంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్య ఇంత విధేయత చూపిస్తే మనం ఎంత విధేయత చూపించాలి? ఈ లోకంలో టఫెస్ట్ థింగ్ ఏంటో తెలుసా అండి? విధేయత చూపించడం. అవునా కదా? విధేయత చూపించటము ఇట్స్ అ టఫెస్ట్ థింగ్. కనిపించే పెద్దలకు, కనిపించే తల్లిదండ్రులకు, కనిపించే దేవుడు మన మీద పెట్టిన అధికారులకు లోబడడం నేర్చుకుంటే అది ప్రాక్టీస్ అయితే కనబడని దేవుడికి కూడా మనము విధేయత చూపించగలం. అందుకే దేవుడు ఆయనకు విధేయత చూపించాలని చెప్తూనే ఈ భూమి మీద కూడా మన పైన కొంతమందిని పెట్టాడండి. భార్యలారా భర్తలకు లోబడి ఉండండి, పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మమే. మీ అధికారులకు లోబడి ఉండండి, వారిని దేవుడే మీకు ఇచ్చారు కాబట్టి వారికి లోబడి ఉండండి అన్నమాట. సో లోబడి ఉండే జీవితాలు ఖచ్చితంగా ఒక సార్థకతను, ఒక పరిపూర్ణతను, దేవునికి మహిమను తెచ్చే జీవితాలుగా ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక మాట, 3వ అంశం చూడండి. దేవునికి మహిమార్థంగా మనం జీవించి మనం కూడా ఒక రోజు వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్, దేవుని ఉద్దేశాన్ని నేను నెరవేర్చాను, దేవుని మహిమ కొరకు బ్రతికాను అని ఎప్పుడు చెప్పగలమంటే వీ మస్ట్ డై టు సెల్ఫ్. మనము అనే దాన్ని సిలువ వేయాలండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. జీవించువాడను నేను కాదు, నేను కాదు అనే ఒక మాటను చూసారండి. ఇప్పుడు ప్రపంచమంతా నేను చుట్టూయే తిరుగుతుంది కదండి. అనే మాట చుట్టే ప్రపంచమంతా ప్రపంచం కాన్సన్ట్రేషన్ అంతా నా ఇష్టం, నాకు ఇలాగే చేయాలనిపించింది, నాకు ఇలాగా నా మనసుకు తోచింది, నా అనే స్వార్థము ఈ ప్రపంచంలో ఎక్కువైపోతా ఉంది. కానీ దేవుని బిడ్డలు నాని కొట్టేసి నాట్ ఐ బట్ క్రైస్ట్, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని నా అనే దాన్ని కింద పెట్టేయాలా, క్రీస్తు ప్రభుని హైలైట్ చేయాలండి. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో ది అదర్ వే రౌండ్ అవుతూ ఉంటుంది కదండి. ప్రభునేమో వెనుకబెడతాము, మనల్ని ముందు పెట్టుకుంటాం, మనల్ని హెచ్చించుకుంటాము, దేవుని నామం మాత్రం మనం గణపరచడానికి ఇష్టపడము. నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇంకొకటి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. యేసయ్య తన్ను వెంబడింపగోరు వారు ఏం చేయాలో అక్కడ చెప్పారు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. డైయింగ్ టు సెల్ఫ్, మన అహాన్ని చంపేసుకోవడం, నేను కాదు క్రీస్తే అన్న అనుభవంలో ఉండి ఎప్పుడు మనం వెళ్తామో అనుదినము మన సిలువని ఎత్తుకొని యేసయ్యను వెంబడి. అంటే అర్థం ఏంటంటే శ్రమల మార్గంలో కూడా యు గ్లాడ్లీ ఫాలో ద లార్డ్. సంతోషంగానే యేసయ్యను వెంబడిస్తామండి. యేసయ్య మధ్యలో సిలువను విడిచిపెట్టి పరిగెట్టేశారా? మధ్యలో సిలువను విడిచిపెట్టి ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తారండి? హీ నెవర్ డెడ్. జీసస్ నెవర్ గేవ్ అప్.
ఈ రోజుల్లో చాలా మందికి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు గివప్ గివప్ గివప్, చాలే చచ్చిపో, చాలే ఇక ఆత్మహత్య చేసుకో, అక్కడ దూకే ఇక్కడ దూకే, అక్కడికి వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపో, ఇక నువ్వు ఈ శ్రమలు భరించలేవు అని అపవాది చాలా మంది జీవితాలను సైడ్ ట్రాక్ చేసేస్తూ ఉన్నాడండి. క్రీస్తును అనుసరించే వారముగా అనుదినము మన సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే అర్థం ఏంటంటే, నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ద వే ఇస్, మార్గం కష్టంగానే ఉంది కానీ నా యేసయ్య నా ముందు నడిచాడు కాబట్టి ఆయన వెనకాల నేను వెళ్ళిపోతాను. ఆ శ్రమలో కూడా సహించే శక్తి ఎవరిస్తారండి? ప్రభువే ఇస్తారు. ఆ శ్రమలో ఓర్చుకునే శక్తి కూడా ప్రభువే ఇస్తారు. ఇంకొకటి, అసలు శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడే మనలో యేసయ్య పోలిక కనబడ. అంత సౌఖ్యంగా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదగలేము, దేవుని పోలిక మనలో కనబడదు. కానీ శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడే క్రీస్తు పోలికలోకి మనము మార్చబడతాం. కనుక ఆహాన్ని చంపుకున్నప్పుడు, నేను అనేది ప్రక్కన పెట్టి ప్రభువును ముందు పెట్టుకున్నప్పుడు, విధేయతతో కూడిన జీవితాన్ని మనం జీవించినప్పుడు, ఏ ఉద్దేశంతో ఈ లోకంలో నేను ఉన్నానో ప్రభువా ఆ ఉద్దేశాన్ని నా పట్ల నెరవేర్చు అని మనం బ్రతికినప్పుడు, యేసయ్య సమాప్తం చేశాను అని చెప్పినట్లుగా మనం కూడా ఈ లోకంలో ఈ జీవితంలో ప్రభువా ఈ జీవితాన్ని నాకు బహుమానంగా ఇచ్చావు, నేను కూడా నమ్మకంగా నీ కొరకు బ్రతికి సమాప్తము చేశాను అని చెప్పగలం. మైల్స్ మన్రో అనే ఒక దైవ సేవకులు ఒక మాట అంటారు, ఏమనంటే డు నాట్ డై ఓల్డ్ బట్ డై ఎంప్టీ అంటారు. వృద్ధాప్యానికి వచ్చాక వృద్ధాప్యంతో చనిపోవద్దు, ఖాళీగా చనిపో అని. ఖాళీగా చనిపోవడం అంటే అకౌంట్లో ఉన్న డబ్బులని ఖర్చు పెట్టేసుకొని ఇంట్లో ఉన్న సామాన్లని ఖాళీ చేసేసి అన్నీ అమ్మేసి ఖాళీగా చనిపోవడం అంటే అది కాదండి. డై ఎంప్టీ అంటే అర్థం ఏంటంటే, నీలో దేవుడు పెట్టిన తలాంతులు, నీలో దేవుడు పెట్టిన వరాలు, నీలో దేవుడు పెట్టిన మంచి ఉద్దేశాలు, నీలో దేవుడు పెట్టిన శక్తి, నీలో దేవుడు పెట్టిన కేపబిలిటీస్ అన్నీ కూడా వాడేసి దేవుని కొరకు, ఇదిగో ప్రభువా చేయాల్సినవన్నీ చేశాను, ఇదిగో నాకు ఈ తలాంతులు ఇచ్చేవన్నీ నీ కొరకు వాడాను, ఇదిగో ప్రభా నీ కొరకు ఈ పాటలు పాడాను, ఇదిగో ప్రభా నీ కొరకు ఇలా సువార్త ప్రకటించాను, ఇదిగో ప్రభా నీ కొరకు ఇలా నాకున్న ధనాన్ని నీ పరిచర్యలో నేను వినియోగించాను అని ఖాళీగా దేవుని కొరకు మనము చనిపోవాలంటండి. బట్ ది అన్ఫార్చునేట్ థింగ్ ఇస్, ఈ లోకంలో చాలామంది సమాధి దగ్గరికి సమాధిని సంతోషపెడతా వెళ్తున్నారు. సమాధిని సంతోషపెడతా వెళ్ళడం అంటే ఏంటంటే, సమాధిలో చాలా వాడబడని తలాంతులు, కనిపెట్టబడని వస్తువులు, ఆ తర్వాత రాయబడని పాటలు, వ్రాయబడని పుస్తకాలు, వేయబడని శిలాఖండాలు, లేకపోతే పెయింటింగ్స్, ఆర్ట్, ఇవన్నీ కూడా సమాధుల్లో ఉన్నాయంట. అందుకనే the richest place in the world is not the gold mines of South Africa, it is not the oil mines in Middle East, but they are the cemeteries అన్నాడు ఒక దైవజనుడు. ఈ ప్రపంచంలో గొప్ప ప్రదేశాలట సౌత్ ఆఫ్రికాలో ఉండే బంగారు గనులు కాదంట, లేకపోతే మనకి గల్ఫ్ దేశాల్లో కనబడే ఆయిల్, క్రూడ్ ఆయిల్ అవి దొరికే గనులు కాదంట, సమాధులంట. అదేంటండి ఇలా చెప్తారు? సమాధులు ఉంచబడే స్థలంలో సంపద ఉంటుందా అంటే సంపద ఉంది. సంపద ఎందుకు ఉందంటే అక్కడ చాలా మంది చనిపోయారు, దేవుడు వాళ్ళకి చెప్పారు, నువ్వు బ్రతికిన కాలంలో నా కొరకు ఇలా చేయాలి, నా కొరకు పలానవి నువ్వు చేయాలి, నీలో ఈ తలాంతులు పెట్టాను, వీటిని ఈ ప్రపంచానికి నువ్వు ఇలా అందించని చాలా చెప్తే చాలామంది రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే, మళ్ళీ ఆలోచిద్దాంలే, ఇంకా బోలెడు టైం ఉంటుందిలే. ఉదయకాల సమయంలో డాక్టర్ ప్రదీప్ సుందర్ గారు చెప్పారు, టైం చాలా ఉంది అనుకుంటున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్, టైమే లేదని చెప్పారు. విన్నారండి? ఒక్కసారి గుండెలాగా అయిందా అవ్వలేదా మీకు? మీరు జాగ్రత్తగా వినుంటే కొద్దిగా ఒక వేకప్ కాల్ లాగా అయిందండి ఆ మాటలు విన్నప్పుడు, ఒక మెలకు వచ్చింది. ఎందుకంటే చాలామంది అనుకుంటే ఇంకా చాలా టైం ఉంది, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ సో మెనీ థింగ్స్, రేపు చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే, వాయిదాలు వేస్తూ ఉంటారు చాలామంది. దేవుడు పాటలు రాయాలని ప్రేరేపణిస్తే చాలామంది రాయట్లా, పాటలు పాడాలని ప్రేరేపణిస్తే తర్వాత చూద్దాంలేండి, దేవుని కొరకు శక్తిని బలాన్ని వాడాలని ప్రేరేపణిస్తూ ఉంటే చాలామంది వాడట్లేదు. ఈ తలాంతులన్నిటినీ, ఈ సామర్థ్యం అంతటిని లోపల పెట్టుకొని చాలా రిచ్గా సమాధికి వెళ్ళిపోతున్నారు కానీ ఖాళీగా సమాధికి వెళ్ళట్లేదు. అందుకే గో టు ద సిమెట్రీ అండ్ డిసప్పాయింట్ ద గ్రేవ్ యార్డ్. సమాధికి ఎలా వెళ్ళాలంటే సమాధి డిసప్పాయింట్ అయిపోవాలి, అబ్బా ఉన్నవన్నీ వాడేశాడే జీవితంలో, ఖాళీగా వచ్చాడే నా దగ్గర, కానీ సమాధి డిసప్పాయింట్ అవ్వాలంట. కానీ అలాంటి జీవితం ద్వారా దేవుడు మాత్రం చాలా మహిమను పొందుతాడు. ఎందుకంటే దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడు, నీలో పెట్టినవన్నీ నువ్వు వాడావు,
నీలో ఉంచిన మంచి అనుభవాలు, ఆలోచనలు అన్నిటినీ కూడా నువ్వు ఇంప్లిమెంటేషన్లో పెట్టావు. నీకేవి ఇచ్చానో వాటన్నిటినీ నా కొరకు నువ్వు వినియోగించావు అని దేవుడు మనల్ని గూర్చి సంతోషించేటట్లుగా మన జీవితాలు ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె.